సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి వాలంటీర్ వచ్చి వైఎస్ఆర్ చేయూత కూడా మీరు అర్హులక్క, మీకు వైఎస్ఆర్ చేయూత కూడా వస్తుంది అని చెప్పినారన్న. సరే మేము అప్లై చేసుకున్నామన్నా. నాకు 18,750 రూపాయలు డైరెక్ట్ గా నా అకౌంట్ లోకే వచ్చిందన్న. 3 విడతలు వచ్చిందన్న. ఇప్పుడు 4వ విడత కూడా వస్తుందన్న. ఆ రకంగా నాకు ఈ తోడుతో పాటు ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత ఇవన్నీ కూడా రావడం వల్ల నా వ్యాపారమే కాదన్నా, మా ఆయన వ్యాపారాన్ని కూడా నేను అభివృద్ధి చేసుకోగలిగానన్నా. నా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నామన్నా. అన్న అదే టైంలో నా కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి కాన్పు టైంలో 4 నెలలు అయిందన్న. ఆమె కాన్పు టైంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఎదురైందన్న. అందుకంటే సీరియస్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసామన్నా. అడ్మిట్ చేసినప్పుడు ఆమెకు సిజరీన్ చేయాలన్నారన్న. సిజరీన్ చేయాలంటే దాదాపు 1,50,000 వరకు ఖర్చు అవుతుందన్నారన్న. మాకు కొంచెం భయం అయింది, మేము ఎట్లా కట్టుకోగలమని. అయితే మేము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయ్యామన్నా. మాకు ఈ డబ్బు అంతా కూడా మీరు ఏమి రూపాయి కట్టద్దన్నమ్మా, అంతా కూడా ప్రభుత్వమే, జగనన్నే భరిస్తారు అని చెప్పాడన్న. నిజంగా ఆ రకంగా మా కోడలికి ఆపరేషన్ అయ్యి 5 రోజులు ఐసీయూలో ఉందన్న. 15 రోజులు మేము హాస్పిటల్లో ఉన్నామన్నా. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదన్న. తిరిగి మా కోడల అకౌంట్ కి మీరు అన్నలాగా 5,000 రూపాయలని ఇంటికి పోయినా కూడా సంతోషంగా ఉండమ్మా అని ఇచ్చారన్న. నిజంగా మేము చాలా సంతోషపడుతున్నామన్నా. ఇంత ఆలోచనలు మీకు ఎట్లొస్తున్నాయో కూడా మాకు తెలియదన్న. అసలు ఆ రకంగానే ఇదే కాకుండా అన్న, మా అమ్మకి 80 సంవత్సరాలు ఉంటాయన్న. గతంలో మా అమ్మ పెన్షన్ తీసుకోనికి పోయేకి ఏదన్నా స్కూల్ దగ్గర, కమిటీ హాల్ దగ్గరకో వెళ్ళేదన్న. అంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండేదన్న. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎప్పుడు వస్తుందో తెలియకోకుండా అక్కడే కూర్చొని ఎదురు చూడాల్సి వచ్చేదన్న. కనీసం అన్నం తినే కానీ నీళ్ళు తాగేకి కూడా అక్కడ అవకాశం ఉండేది కాదన్న. మళ్ళీ తిరిగి ఇంటికి రావాలన్నా కూడా 100 రూపాయలు ఆటో ఖర్చు పెట్టుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి అన్న. ఇప్పుడన్నా మీరు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారన్న. వాలంటీర్లు కాదన్నా, మీరే డైరెక్ట్ గా మా అమ్మకు వచ్చి పెన్షన్ ఇస్తున్నట్లు నా కొడుకు వచ్చి 1వ తేదీ అయితేనే పెన్షన్ ఇస్తాడమ్మా అని చాలా సంతోషంగా ఉందన్న. పొద్దున్నే 6 గంటలకే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి అమ్మ పండుకున్నట్లే లేపి, అమ్మ 90 ఏంటమ్మా మీకు డబ్బులు పెన్షన్ వస్తుందని చెప్పి ఇస్తున్నారన్న. అమ్మకి సంక్రాంతి ముందే వచ్చేసిందన్న. జనవరిలోనే మీరు వైఎస్ఆర్ కానుకగా 3,000 రూపాయలు ఇచ్చారన్న. ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇట్లా అసలు 1వ తేదీనే అందుతుంది అనేది ఆమె చాలా సంతోషపడుతుందన్న. అమ్మ నా తరపున మీకు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పమని చెప్పిందన్న. నిజంగా నాకు పెద్ద కొడుకు అమ్మ ఆయన అని చెప్తుందన్న అమ్మ కూడా. అన్న ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ టైంలో కూడా, అంటే కరోనా టైంలో కానీ, తర్వాత మీరు కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయం చూడడం లేదు, ఏమీ చూడడం లేదన్న. మా ఆడపిల్లలు, మా అన్నతమ్ములు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఏదైనా చేయాలనే ఆలోచన మీరు చేశారన్నా, అది చాలా గొప్పదన్న. అసలు నిజంగా అంటే ఆ ఆలోచన ద్వారానే నిజంగా మాలాంటి చిరు వ్యాపారస్తులు కానీ, మాలాంటి మహిళలు కానీ ఈ రోజు సంతోషంగా మేము గడుపుకుంటున్నాం. మా కుటుంబంలో ఒక మహిళగా నేను నా కుటుంబానికి మా ఆయనతో పాటు కూడా నేను కూడా కొంచెం సహాయంగా అందుతున్నానంటే కూడా అదంతా మీ చలువే అన్న. అసలు నిజంగా అన్న, మేము ఇంతకు ముందు మమ్మల్ని పని చేసుకునే వాళ్ళు, అంటే కూలి పనులు అట్లా అనుకునే వాళ్ళని. ఇప్పుడు మేము ఒక వ్యాపారస్తులుగా గుర్తింపబడినామన్నా మీ హయాంలో. చిరు వ్యాపారస్తులు అని మాకు గుర్తింపు కూడా వచ్చిందన్న. నాకు గుర్తింపు కార్డు కూడా ఇచ్చారన్న. ఎక్కడ పోయినా కూడా నేను ఆ కార్డు చూపిస్తే నాకు ధైర్యంగా లోన్లు కూడా ఇస్తున్నారన్న. అన్న మీరు మాకు సీఎం గా రావడం అనేది నిజంగా మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అన్న. అది మిమ్మల్ని తిరిగి మేము పదే గెలిపించుకుంటామన్నా, అది మా బాధ్యతగా మేము భావిస్తున్నామన్నా. మీరు సీఎం గా మాకు ప్రతిసారి కూడా రావాలన్నా. అన్న నాకు ఇల్లు కూడా లేకుండా ఉండేదన్న. మీ ద్వారా జగనన్న కాలనీలో నాకు ఇల్లుగానే వచ్చిందని నేను ఇప్పుడు ఒక ఇంటి దాన్ని కూడా అయినానన్నా. నిజంగా ఇవన్నీ కూడా మీరు పెట్టిన నిజంగా మాకు ఒక భిక్షమాలుగా అనుకోవాల్సిందేదన్నా. నాకే కాదన్నా, నాలాంటి మహిళలందరికీ కూడా చాలా ఇప్పుడు చెప్తున్నారన్న, మీరు చెప్తున్నారు లక్షల్లో వేలల్లో అంటే వింటుంటేనే వాళ్ళు పులకరిస్తుందన్న. నిజంగా అంటే ఇంతకు ముందు పేదవాళ్ళని ఎవరు కూడా అంత గుర్తించే వాళ్ళు కాదన్న. ఇప్పుడైతే మేము బ్యాంకుల్లో పోయి ధైర్యంగా కూర్చొని, బ్యాంకర్స్ ముందర కూర్చొని మేము లోన్లు అడుగుతున్నామంటే అదంతా కూడా మీరు ఇచ్చిన ధైర్యం అన్నా మాకు. నిజంగా అంటే అన్న మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదన్నా. ఖచ్చితంగా మీరే మాకు ప్రతిసారి సీఎంగా కావాలి. ఈ సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆగకూడదన్నా. మీరు వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ మాకు ఇంకా మీరు ఇచ్చిన దానికంటే కూడా, చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే ఇస్తున్నారన్న. కాబట్టి మీరే మాకు సీఎంగా కావాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్టాఫ్ అందరికీ, కలెక్టర్ మేడం గారికి అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అన్న. పద్మమ్మ కదమ్మా? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ తల్లి లక్ష్మమ్మ. థ్యాంక్ యూ తల్లి గౌతమ్మ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒక డిస్ట్రిక్ట్ నౌ సెకండ్ కృష్ణ సార్. రాజబాబు ప్లీజ్ రెస్పాండ్. సార్ నమస్కారం సార్. రాజా గోవింద్ రాజా.
సార్ తమరు ప్రవేశపెట్టిన ఈ జగన్